హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడే ఇప్పుడే లేచిన అండ్ చాలా లేట్ అయింది ఈరోజు. మిల్క్ తాగుతున్నా అండ్ మమ్మీ ఈరోజు లీవు, డాడీ వండుకుండు, నానమ్మనే పాలు గరం చేసి పోసింది నాకు. ఎనీవేస్ ఇప్పుడు ఫాస్ట్ తాగి వెళ్ళాలి పనికి, చాలా లేట్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు నేను వెళ్తున్నా వర్క్కి. సో ఇది నేను నిన్న బ్యాగ్ తీసుకున్నాను, అంటే ఇంతనే ఉంది. సో అదే ఇప్పుడు నేను తీసుకొని వెళ్తున్నా. అంటే ఆర్డర్స్ పుట్టర్లో కొంచెం చిన్న వస్తున్నాయి కదా, ఆ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళొచ్చు అని ఈజీగా. బండి అయితే ఆడుంది. సో ఇవి చాలా టఫ్ ఉంటాయి మా సీడీలు దిగడానికి. సో వెళ్తాయి ఇక నేను ప్రజెంట్ ఇప్పుడు వర్క్ అయిపోయింది గైస్, మార్నింగ్ వెళ్ళు అండ్ నేను స్టార్ట్ చేస్తున్నా వర్క్. ఓకే, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. వెళ్తా ఇప్పుడు నేను పోర్టరు ప్లస్ ఊబర్ కొట్టుకుంటూ వెళ్తా. ఏమన్నా రైడ్స్ పడితే ఠీకే, లేకపోతే మోస్ట్లీ పోర్టల్లోనైతే పడాలి. ఈరోజు సాటర్డే కదా, మోస్ట్లీ పడతాయి, 101% పడతాయి. బట్ నేను కొట్టాలి ఈరోజు కూడా. నిన్న కూడా ఏం పడలేదు, మొన్న కూడా ఏం పడలేదు. ఈ నెల మొత్తము లాసుల్నే ఉంది మనది కథ. అండ్ నేను ఇంకా వ్లాగ్ కూడా ఎడిట్ చేయలేదు. అది థర్డ్ రోజు అప్లోడ్ చేయాల్సింది. అది కూడా అన్నీ ఉంది. చాలా వరకు పెండింగ్లో ఉంది. నేను నిన్న ఫుల్ అలసిపోయినా. సో 78 వచ్చింది ఒకటి, అది యాక్సెప్ట్ చేసిన. నేను వెళ్తా పోర్టర్ దగ్గరికి ఇప్పుడు. ఇక్కడనే ఉంది, ఎక్కడ? ఓకే ఇక్కడనే దగ్గరలోనే. ఈ ఆర్డర్ పిక్ చేసుకొని వెళ్తా. నేనేమంటున్నా, బ్లాగ్ కూడా ఎడిట్ చేయాలి. అది చాలా డేస్ నిన్న ఎక్కువ ఇది కొట్టినుంటి అండ్ నేను చాలా టైర్డ్ అయిపోయినా. సో బ్లాగ్ ఎడిట్ చేయడానికి టైమే దొరకలేదు. సో అది కూడా మన టార్గెట్ కంప్లీట్ చేసి బ్లాగ్ ఎడిట్ చేయాలి ఈరోజు. అండ్ ఈవినింగ్ వరకు నేను మోస్ట్లీ అప్లోడ్ చేస్తాను, 7 వరకు. ఓకే బాయ్. ఇది ఫస్ట్ పార్సల్ పోర్టల్లో పడ్డది. కమిషన్ కట్ అయినాక మోస్ట్లీ ఒక 50 to 60 రూపీస్ వస్తుంది. 78 రూపీస్ ఇది. ర్యాపిడోలో రైడ్ పడ్డది మామ, అండ్ ఊబర్లో పికప్ పార్సల్ పడ్డది. రెండు ఒకటే సైడు. పార్సల్ కొంచెం దూరము, 180కి వచ్చి సంథింగ్ ఇస్తుంది. అండ్ ఇది ర్యాపిడోలో 108. సో తీసుకొని వెళ్తున్నా. అండ్ హోటల్లో ఒక పార్సల్ పడ్డది. అండ్ ఇది పార్సల్ వచ్చేసి 29 kilometers, 1 hour పడుతుంది టైము. ఫాస్ట్ వెళ్ళి ఇది ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ కూడా కావాలి. ఈవినింగ్ వరకు నేను మళ్ళీ బోర్వెల్కి చేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. చాలా లేట్ అవుతుంది. ట్రై అయితే చేస్తే ఏ టైం అవుతుందో. ఓకే 1 hour, మళ్ళీ నాకు తిరిగి రానికి కూడా 1 hour పడుతుంది. ఓకే, ఇల్లు ఫిట్టింగ్ చేస్తున్నారు. టీవీ ఫిట్ అయిపోయింది. నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన. అండ్ కోచ్ రెడీ రొట్టెలు చేస్తుంది. ఫుల్ టైర్డ్ అయినా నేను.